హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ షీట్లోని ఇన్సెట్ ట్యాబ్లోని పివోట్ టేబుల్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాం, పక్కన ఇన్సెట్ ట్యాబ్లో ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఉంది కదా పివోట్ టేబుల్, దాని మీద కింద డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి పివోట్ టేబుల్, ఒకటి పివోట్ చార్ట్. మనం పివోట్ టేబుల్ గురించి అయితే ఈ వీడియోలో నేర్చుకుందాము. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి దాని మీద మనము క్లిక్ చేసి చూద్దాము. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టేబుల్ అన్నది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం అవుట్ సైడ్ సెలెక్షన్ చేసాము, అదే టేబుల్లో ఏదో ఒక దగ్గర మనం సెలెక్షన్ చేసి మళ్ళీ మనం పివోట్ టేబుల్ ఉంది కదా, పివోట్ టేబుల్ మీద డ్రాప్ డౌన్ వెళ్ళి పివోట్ టేబుల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ టేబుల్ యొక్క రేంజ్ని మొత్తం తీసుకుంది. చూడండి, అక్కడ ఆ టేబుల్లో డిస్ప్లే అయింది కదా, ఆ టేబుల్లో మన డేటా యొక్క టేబుల్ యొక్క రేంజ్ని మొత్తం తీసుకుంది. దీన్ని మనం ఓకే చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి ఎక్సెల్ షీట్ అనేది కనబడుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది మనకి పివోట్ టేబుల్ ఏ విధంగా ఉండాలన్న మోడల్ లైన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, దీని యొక్క హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ హెడ్డింగ్స్ అన్నీ మనకి పివోట్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసారా, అక్కడ మనకి డిస్ప్లే అయ్యి అక్కడ మనకి ఆ టేబుల్లో ఏ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ మనకి సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, సెక్షను, ఫస్ట్ లాంగ్వేజ్ అవన్నీ ఇక్కడ మనకి అక్కడ ఏ హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అలా ఇక్కడ కింద చూసినట్లయితే వీటిని మనం లేబుల్స్ అంటాము. ఇవి 4 రకాలు. ఒకటి ఫిల్టర్ లేబుల్, 2 కాలం లేబుల్, 3 రో లేబుల్, 4 వాల్యూస్ అన్నమాట. ఇక్కడ ఫిల్టర్ లేబుల్ అన్నది ఏంటంటే, ఇప్పుడు మనము సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్ని మనం ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం సెక్షన్ వైజ్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే రో లేబుల్ అంటే స్టూడెంట్స్ నేమ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ వాల్యూస్ అంటే అక్కడ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి కదా, అవి వస్తాయి. అక్కడ కాలం లేబుల్ ఉంది కదా, ఆ కాలం లేబుల్ అన్నది మనకి సబ్జెక్ట్ యొక్క హెడ్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రైట్ చేసి చూసినట్లయితే మనకి మోడల్ కనబడుతుంది. ఆ మోడల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. ఇప్పుడు మనము ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా ఫీల్డ్స్, ఆ ఒక్కొక్క ఫీల్డ్స్ని మనము కింద లేబుల్ ఉన్నాయి కదా, ఆ లేబుల్లో మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము సెక్షన్ ఉంది కదా, సెక్షన్ అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద మనం మౌస్తో క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా రో లేబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెక్షన్ అనేది మనకి రిపోర్ట్ కాబట్టి, మనకు ఫిల్టర్ కాబట్టి దాన్ని మనం ఫిల్టర్లో పెట్టుకుందాము. అక్కడ చూడండి, ఇక్కడ మనకి మోడల్లో ఉంది కదా, అక్కడ మనకి ఆ సెక్షన్ అన్నది మనకి వచ్చింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ సెక్షన్లో ఏటేటి ఉన్నాయో అవన్నీ మనకి వచ్చాయి. ఏబీసీ ఉన్నాయి కదా, 3 డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు మనం స్టూడెంట్ నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అది క్లిక్ చేయొచ్చు, లేదంటే దాన్ని పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనము రో లేబుల్ ఉంది కదా, దాంట్లో పెట్టినట్లయితే చూడండి, పక్కనే మనకి రోస్లో ఆ నేమ్స్ అన్నీ మనకి యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క లాంగ్వేజ్ని మనం యాడ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్లో అక్కడ హెడ్డింగ్స్ అన్నీ మనకి కాలం లేబుల్లో యాడ్ అయ్యాయి. ఈ విధంగా మనం పివోట్ టేబుల్ని మనం ఇచ్చిన టేబుల్ బట్టి మనము పివోట్ టేబుల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిల్టర్ లేబుల్లో ఏ ఉండాలి, అలాగే మనకి రో లేబుల్లో ఏటి ఉండాలి, అలాగే వాల్యూస్లో ఏటి ఉండాలి. మనకు మ్యాక్సిమం వాల్యూస్లో మాత్రం నెంబర్స్, అమౌంట్స్ మనకి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం పివోట్ టేబుల్కి కావాల్సిన డిజైన్లోకి వెళ్ళి కావాల్సిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము.
అలాగే ఇప్పుడు మనం మొత్తం ఆ కింద చూడండి, మనకి ఒక్కొక్క స్టూడెంట్ అంటే సబ్జెక్టుల యొక్క ఆల్ టోటల్ వచ్చాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పైన చూసినట్లయితే ఇక్కడ మనకి సెక్షన్ ఉంది కదా, అక్కడ పక్కన డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఏ సెక్షన్లో ఉన్నాయో ఆ సెక్షన్లు అన్నీ ఇక్కడ వచ్చాయి. సపోజ్ మనకి ఏ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి, మనకి ఏ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చాయి, అలాగే ఆల్ సబ్జెక్టులు కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు మనం బీ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కావాలనుకున్నాము, ఓకే చేసినట్లయితే చూడండి, ఇక్కడ బీ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క అలాగే సి సెక్షన్ యొక్క కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే సి సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు అందరికీ కావాలనుకోండి, ఆల్ మీద క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మనకి అందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వస్తాయి. ఈ పివట్ టేబుల్ ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని చూడొచ్చు అన్నమాట. అంటే మనం ఫిల్టర్లో చూసినట్లుగా అలా చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం నచ్చిన ఫీల్డ్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ని మనము లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చుకుందాము. అలాగే లెఫ్ట్ సెంటర్ అలైన్మెంట్ ఇచ్చుకుంటే అపియరెన్స్గా కనబడుతుంది. అలాగే బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం టేబుల్ మీద సెలెక్షన్ చేసినట్లయితే రైట్ సైడ్ ఉన్న ఫీల్డ్స్ అన్నీ మనకు కనబడతాయి. అదే అవుట్ సైడ్ కానీ టేబుల్ అవుట్ సైడ్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే అది మనకి కనబడదు. అలాగే కావాల్సిన కలర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. మరోసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాలీస్ యొక్క ఆల్ వీడియోస్, అలాగే ఎస్ఎస్ యొక్క ఆల్ వీడియోస్, అలాగే ఎక్సెల్ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాము. వాటిని కూడా చూడండి. మీకు టాలీ గురించి, అలాగే ఎంఎస్ఎస్ఎస్ గురించి, అలాగే ఎక్సెల్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.